ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. మత్స్యకార సోదరులందరికీ 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో. మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం, మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర కోస్తా తీర ప్రాంతాన్ని ఆనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం, హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా మత్స్య సంపద, మత్స్యకారులకి అండగా ఉండేలాగా, మీకు సంపద పెరిగేలాగా మనకు మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తూ ఉన్నారు. అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేలాగా మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం. ముఖ్యంగా రైతాంగం, చాలాసార్లు ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలకు మేము అన్ని ప్రత్యేకించి చూశాను. నేను ఈ రోజున నేనున్నది దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను, బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను. కానీ నేను ఈ రోజున ఏదో వాగ్దానాలు చేసి మేమందరం వెళ్ళిపోవట్లా. ఈ రోజున మా 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, 2 ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను. ఆంధ్రప్రదేశ్ని మేము బంగారు మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ భారీ మెజారిటీ కావాలి. జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పంటారా వద్దా మీరు చెప్పండి. అతనికి అంత స్థాయి ఉందా? మన నోట్లోంచి చెప్పేంత స్థాయి ఉంది అతనికి. ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు, నన్ను నా కులం చేత తిట్టిస్తారు, లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నాం, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం. మీరు ఏమి చేసినా, ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది. అలాంటి ఏం జరగవు. నువ్వు మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం. అలాగే కలంకారీ కార్మికులకు సంబంధించి ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమంలో వచ్చింది. ఈరోజు చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. సార్, వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరిదిద్దు కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి. అందుకని వాళ్ళు కోరుకుంటున్న దానిలో ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని చెప్పి ప్రత్యేకించి కలంకారీ కార్మికులు అడుగుతున్నది 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నదీ మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయం, అలాగే మేము బతుకుతాం, మా కలంకారీ బతుకుద్దంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం. ఆయన ముందే మేము మాటిస్తున్నాం, కలంకారీ కార్మికులకి మీకు 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా మీ కలంకారీ దీన్ని మీకు పరిరక్షించేలాగా, మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా మనకి మత్స్యకారులకు సంబంధించి దాదాపు మీకు జట్టీల నిర్మాణం, భవిష్యత్తులో మనకి దాదాపు ప్రతి 35 కిలోమీటర్లకు జట్టీ ఉండాలన్నదే జనసేన ఆశయం కూడా. దానిని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముందు 13 జట్టీలతో నిర్మాణం చేసి ఆ తర్వాత ఒక్కొక్క జట్టీ చేస్తే దాదాపు 55,000 మందికి ఉపాధి అవకాశం కలిగించే బలమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు లేవు, డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేదు. మనకు సరైన ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఎలా కావాలంటే మీకు బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం. ప్రతి పాస్బుక్కి 10,000 అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రావు మనకి. నేను చెప్తున్నాను, నీకు మా మాటగా చెప్తున్నాను, జనసేన అధినేతగా చెప్తున్నాను, ఎన్డీఏ భాగస్వామిగా చెప్తున్నాను. మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే పదే ఎందుకు చెప్పానంటే, మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు, చేనేత కళాకారులు బాధపడకూడదు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. గుంటూరు నుంచి కానీ ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తల్ని తీసుకొచ్చి ఆడపడుచులు, అన్న మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది, బిడ్డలు తమ పిల్లల్ని కొడుకులను తీసుకొచ్చి 18, 20, 22 ఏళ్లకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్. ఎందుకంటే దీనికి 5 సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం 2 సార్లకే పరిమితం చేసి ఎక్కువ 2,000 లీటర్లు చేసే చోట 6,000 లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికి క్వాలిటీ పోయి ఈ రోజున మొత్తం ఆ మనకి ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మా నాన్న అబ్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి, పోలీస్ నుంచి. సో మా నాన్న చెప్పే చాలాసార్లు చూస్తా ఉన్నాను, కల్తీ మందు ఇవ్వకూడదు, నిర్మోహమాటంగా చెప్తున్నాం. మందు అనేది ఏమైపోయిందంటే, ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన కూడా వైసీపీలు ఈ మధ్యన చేయని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము కూర్చోబెట్టి మేము మందుని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి. ఈ రోజున మనకి మద్యపాన నిషేధం నేను 2019లో చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మన గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా మద్యపానాన్ని నిషేధించి ప్రయత్నం చేశారు, ఆ రోజు కూడా కుదరలేదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైపు వెళ్తే యానాము, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు, ఇన్ని బార్డర్లను షేర్ చేసుకొని మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని. అలా కనీసం మనకు కావాల్సిన ఆరోగ్యాలు చెడగొట్టుకున్న మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే, ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు దయచేసి దీన్ని ఆలోచించండి. ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి. దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులను చెప్తున్నాను. దయచేసి మీరు బాధ్యత తీసుకోండి. యువతకి చెప్తా ఉన్నాను, ముఖ్యంగా యువతకి, మీరు పోరాట పటిమ లేకపోతే, మీరు ఆలోచించకపోతే 2019 ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి చూడండి. 2024 5 సంవత్సరాలు కాలచక్రం కిరణం తిరిగిపోయింది. డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ రోజున ఉద్యోగాలు లేకుండా అయిపోయారు. మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను 2047 అని. ఈరోజు దారి పడుతూ ఉన్న చిన్న పిల్లలు, వేదిక పైన ఉన్న చిన్న పిల్లలు అందరూ కూడా 2047కి మీరు 30 ఏళ్ళు వచ్చేస్తాయి. మీ అందరికీ బలమైన ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇక్కడున్న ఎమ్మెల్యేలు మనకి జగన్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తే సరిపోదు, అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. మనకు కావాల్సింది త్రికరణ శుద్ధిగా మీకోసం నిలబడే ప్రభుత్వం. మేము మీకోసం నిలబడే వాళ్ళం, పదవుల కోసం ఆశించే వాళ్ళం కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.